తన చెల్లెలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి 10 సంవత్సరాల తప్పిదాల్ని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే, ప్రజలకు ఇంకా అర్థమవుతూ ఉంది. కవితన మాట్లాడిన మాటలు చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి పరిపూర్ణమైనటువంటి లోపాయికార ఒప్పందం ఉందనేది స్పష్టమవుతూ ఉంది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తున్న మూలానే కవిత గారు లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి బేరమాడుకొని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న సందర్భం ప్రజలు మర్చిపోలే. ఎందుకంటే A2కి బెయిల్ రాకుండా A1కి బెయిల్ వచ్చింది. దాంట్లో అసలు ఇవాళ రాజకీయ పదవుల కోసం కేసీఆర్ కుటుంబంలో పెరిగిన పోటీ వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు అవుతూ ఉంది. కేటీఆర్ కవిత గారు మధ్యన వైరం నడుస్తూ పోరాట స్థాయికి వెళ్ళినప్పుడు అదును కోసం హరీష్ రావు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ గ్రహించిన కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్కే పరిమితమైనాడు. నేను దాదాపు 3.5-4 మాసాల క్రితం అడిగినాను, హరీష్ రావు కేటీఆర్ కలిసి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో బందీగా చేసినారనే మాట చెప్పడం జరిగింది. అది వాళ్ళ వాస్తవం తెలుస్తూ ఉంది. కవిత గారి మాటల్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, ఆ దయ్యాలు ఎవరో అనేది ఇలా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబం అంతా కూడా ఇలా కేసీఆర్ మొదలను కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కవిత కానీ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డటువంటి సందర్భం